వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బెంగళూరులో మనకి నోటిఫికేషన్స్ పడ్డాయి. ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంట్లో లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ డ్రాఫ్ట్స్మెన్ జాబ్స్ పడ్డాయి. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ అనేది ప్రొఫెషనల్ జాబు. అది కాకుండా మనకి బెంగళూరు అండ్ చెన్నై, సికింద్రాబాద్లో కూడా ఉంది రిక్వైర్మెంట్ మనకి. కాబట్టి మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్లోనే అప్లై చేసుకోవచ్చు, లేదంటే బెంగళూరులోనే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే చెన్నైలోనే అప్లై చేసుకోవచ్చు. దానికి సపరేట్ అడ్రస్లు కూడా ఇక్కడ మనకి పక్కన మెన్షన్ చేశాడు. సపోజ్కి ఈ లోవర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకున్నట్టయితే ఈ అడ్రస్కి పంపించాలి. ఎయిర్ ఆఫీస్ కమాండింగ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, హకీంపేట్, సికింద్రాబాద్కి ఈ అడ్రస్కి పంపించాలి. లేకపోతే ఈ లోవర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకున్నట్టయితే కమాండెంట్, ఏఎఫ్టీసీ అండ్ వెస్ట్ బెంగళూరు దీనికి అప్లై చేసుకోవాలి. దేనికి అప్లై చేసుకుంటే, ఏ లోవర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకుంటే దాని పక్కన ఉన్న అడ్రస్కి మనం అనేది ఈ పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. టోటల్గా మనకి పోస్టులు మొత్తం 9 పోస్టులు ఇవ్వడం జరిగింది. దానికి సపరేట్గా మెన్షన్ చేశాడు. యూఆర్లు ఎన్ని ఉన్నాయి, ఎస్సీలు ఎన్ని ఉన్నాయి, ఎస్టీలు ఎన్ని ఉన్నాయి, ఓబీసీలు ఎన్ని ఉన్నాయి, మనకి సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అవన్నీ చూసుకొని మీరు దేంట్లో మీకు బాగుంటుందో, ఎక్కడ బాగుంటుందో మీరు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి సికింద్రాబాద్ కూడా మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసుకోండి. సికింద్రాబాద్లో వచ్చేసి ఓబీసీకి ఉంది. మిగతా బెంగళూరు, చెన్నై వాటికి ఎస్సీ, ఎస్టీ, యూఆర్లో కూడా మనకి రిక్వైర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే మీకు సరిపోతుంది. ఎక్కువ టైపింగ్ స్పీడ్ కూడా అడగలేదు. 30 వర్డ్స్ పర్ మినిట్ అడిగాడు ఇంగ్లీష్లో అయితే. లేకపోతే హిందీలో అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తే సరిపోతుంది. డ్రాఫ్ట్స్మెన్కి మాత్రం మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 2 years డిప్లొమా ఇన్ మెకానికల్ డ్రాయింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాంట్లో 2 years అనేది డిప్లొమా చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు రెండు ఫొటోస్ పంపించాలి అప్లికేషన్తో పాటు. ప్లస్ దాంతోపాటు మీ 10th క్లాస్ సర్టిఫికెట్స్ అండ్ ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్. ఒకవేళ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టండి, పెట్టకపోయినా ఏం కాదు. 2 ఫోటోలు పంపించాలి. ఒక ఫోటో ఏమో అప్లికేషన్ ఫామ్ పైన అతికించాలి, ఇంకొక ఫోటోనేమో లోపల పెట్టాలి. ఇది ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ చేయాలి. వేరే పోస్ట్ చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాసి, కేటగిరీ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్లో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చాడు. ఇది ఉన్నట్టు డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇలా టైప్ చేస్తే మాత్రం, ఇలా పంపిస్తే రిజెక్ట్ అవుతుంది. దాన్ని నీట్గా టైప్ చేసుకోండి. ఎవరైతే వాట్సాప్ బ్రాడ్కాస్ట్లో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము టైప్ చేసి వాట్సాప్లో పంపిస్తాము. జాయిన్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు వర్డ్ ప్యాడ్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ టైప్ చేసుకొని పంపించండి. జాగ్రత్తగా పంపించాలి. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కూడా మనకి షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది జరగదు. ఈ 1-2 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మాత్రం భయపడొద్దు. ఇక్కడ మనకి హాల్ టికెట్ వస్తే 50% జాబ్ కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే 1:50 కాంపిటీషన్ కాబట్టి 50 మెంబర్సే హాల్ టికెట్ పంపిస్తారు. దాంట్లో మినిమం ఒక 10 మెంబర్స్ అయినా ఆబ్సెంట్ అవుతారు ఎగ్జామ్కి. సో 1:40లో మనం కొన్ని జాబ్స్ తెచ్చుకోవడం అనేది చాలా సింపుల్. మనకి సివిల్ ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ జాబ్స్. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.